అరుణాచలం అంటే ఏంటో తెలుసా? అరుణ అంటే ఎర్రని, చలం అంటే కొండ అని అర్థం. ఎర్రని కొండ అని అర్థం సంస్కృతంలో. ఈ కొండనే అరుణాచలంగా పిలుస్తారు. సాక్షాత్తు పరమశివుడే అగ్నిలింగ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు అని భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. మరి తమిళంలో తిరువణమలై అని పిలుస్తారు కదా! తిరువణమలై అంటే అర్థం తెలుసా? అను అంటే చేరుకోదగినది, అన్న అంటే చేరుకోలేనిది, మలై అంటే కొండ అని అర్థం. మొత్తంగా ఆ పరమశివుడు ఈ కొండ రూపంగా వెలిసి ఉన్నాడు అని భక్తులు భావిస్తారు. ఈ కొండపైనే రమణ మహర్షి తపస్సు చేసి అనుగ్రహం పొందాడనమాట. అరుణాచలం తమిళనాడులో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే విల్లుపురం ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో తిరువణమలై చేరుకోవచ్చు అరుణాచలం. అరుణాచలం రీచ్ అయ్యాక అక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయి. మీరు ఫ్యామిలీతో సోలోగా వెళ్ళినా ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయి. నేనైతే అప్పంగారు స్వామిగారి మఠం అనే ఒక మఠాన్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడ మఠాన్ని వీళ్ళు మఠం అని పిలుస్తారు. లాకర్ బడ్జెట్ వచ్చేసి 100 రూపాయలు మాట. 24 గంటలు ఒక లాకర్ ఇస్తారు, సాపిస్తారు. ఇక్కడ హాల్ లాగా ఉంటుంది, ఇక్కడ పడుకోవచ్చు. రూమ్ అయితే 800 24 అవర్స్ కి మీ అవైలబిలిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. ముందుగా మనం గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుకుందాం. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడి నుంచి చేస్తే మంచిదో చెప్తాను. ముందుగా మనం గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు రాజగోపురం ముందు దీపం వెలిగించి టెంకాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తే మంచిది. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ రాత్రి 1-2 గంటలకు ప్రారంభిస్తే మంచిది. ఆ టైంలో ప్రారంభిస్తే ఉదయం 5కి ముగిస్తుంది. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజున ఎక్కువ మంది చేస్తారు కాబట్టి మిగతా డేస్ లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మంచిది. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు. నిశ్చల మనసుతో గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెడతారో అక్కడే ముగించాలి. గిరి ప్రదక్షిణను రాజగోపురం నుండి లేదా రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలు పెడుతుంటారు ఎక్కువ మంది. గిరి ప్రదక్షిణ వేగంగా నడవకూడదు. గర్భవతిగా ఉన్న స్త్రీ ఎలా అయితే నడుస్తుందో నిదానంగా అలా నడవాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు చాలా లింగాలు కనిపిస్తాయి. అలాగే మోక్ష మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది. వాటిని అన్నిటినీ దర్శనం చేసుకుంటూ నిదానంగా గిరి ప్రదక్షిణను ముగించాలి. కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి కోరికలు ఏమీ ఉండరాదు. జస్ట్ ప్లెయిన్ గా ఏమీ ఆలోచించకుండా గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఈ ఆలయంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు మనం ఎడమ వైపు నుంచే ప్రారంభించాలి. ఎందుకంటే మనుషులందరూ ఎడమ వైపు నుంచే చేస్తారు. దేవతలు, ఋషులు, మునులు మాత్రమే కుడి పక్క నుంచి చేస్తారనమాట. వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎడమ పక్క నుంచే చెయ్యాలి. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎటువంటి మూగజీవిని కూడా మనం హింసించరాదు. అలా చేసి గిరి ప్రదక్షిణ యొక్క ఫలితాన్ని మనం పొందగలం అనమాట. ఇది గిరి ప్రదక్షిణ గురించి. నెక్స్ట్ ఈ ఆలయం గురించి చెప్తాను. ఈ ఆలయంలో విశ్వామిత్ర, పతాంజలి, అగస్త్యముని ఇలా ఎంతో మంది గొప్ప కవులు, మునులు అరుణాచలాన్ని సందర్శించి లింగ పూజ చేశారనమాట. ఈ ఆలయంలో చతుర్ముఖ లింగం ఉంటుంది. అరుణాచల ఆలయాన్ని పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 1038వ సంవత్సరంలో రాజేంద్ర చోళ కట్టించారు. తర్వాత 111వ కులోత్తుంగ చోళుడు ఈ ఆలయాన్ని చాలా వరకు అభివృద్ధి చేశారనమాట. అలాగా మన ఆంధ్రప్రదేశ్ ని గాని, తమిళనాడుని గాని పరిపాలించిన చాలా మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి చాలా పాట్లు పడ్డారు.